ఏముందనుకుంటే ఇట్స్ ఎంటర్టైనర్ బేసికలీ. నేను మంచి వేషం వేశాను. ఇంకా ఆదితో యాక్ట్ చేయడం వల్ల, ఆదితో ప్రయాణం చేయడం వల్ల చాలా బాగుంటుంది. అది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ గుడ్ యాక్టర్. సో ఈ సినిమా ముఖ్యంగా నిర్మాతకి బాగా డబ్బులు తీసుకొచ్చి ఆలీబాబా కేవలం తెలుగు వాళ్ళ హృదయాలే కాకుండా జేబుల్ని కూడా కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. మీ అందరి కరతాళ ధనుల మధ్య ఆది సక్సెస్ ఆలీబాబా మనస్ఫూర్తిగా చూస్తున్నాను. నేను 1000కి పైగా సినిమాలు అంటే కమెడియన్గా 50 సినిమాలు యాజ్ హీరో. అండ్ ఐ థింక్ సో ఈ జనరేషన్లో ఆయన తప్ప ఈ క్రెడిట్ ఎవరికి రాదు. సో ఈ సినిమా నాది కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అంటే జాన్ గారు, కెమెరామెన్ జాన్ గారికి, అలాగే శివాజీ గారు, ప్రొడ్యూసర్ శివాజీ గారికి, మన డైరెక్టర్ ప్రకాష్ గారికి, వీళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని, సినిమా మంచి లాభం తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఆలీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, తన ఫస్ట్ సినిమా చేసినప్పుడు నేను 5th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఏదో ఊరు ఆలీ ఒక ఆర్కెస్ట్రా తరఫున వస్తున్నాడని తెలిసి ఒక 50 కిలోమీటర్లు ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఆలీని చూడడానికి వెళ్ళాను నేను. అప్పటి నుంచి ఆలీ అంటే ఇష్టం. ఇప్పుడు ఆలీ అంటే ప్రాణం. ఆలీ నా లైఫ్లోనూ పార్ట్ అయిపోయాడు, సినిమాలోనూ పార్ట్ అయిపోయాడు. అండ్ చాలా సినిమాల్లో ఆలీగా నేను క్యారెక్టర్ రాయిపోయినా సరే అందరూ అడుగుతుంటారు ఆలీదేంటి అని అడుగుతుంటే వీళ్ళు కొడతారేమో రాయిపోతే అని చెప్పి చాలా వేషాలు రాశాను ఆలీ కోసం. ఆలీ గారి గురించి నేను ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు ఎవరు ఆలీ గురించి బిచ్చింగ్ చేసుకోవడం కానీ తిట్టుకోవడం కానీ నేను వెళ్ళలేదు. అంతటి మంచి మనిషి ఆలీ. ఇవాళ ఆలీ బాబా ఒక్కడే దొంగ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ శివాజీ గారికి, డైరెక్టర్ ఫణీంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అలాగే ఆదిత్య ద్వారా రిలీజ్ అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ సచ్చిదా. ఆలీ ఒక్కడే మంచివాడు. అలాగే ఆలీబాబా ఒక్కడే దొంగ అనే చిత్రం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ చిత్రాన్ని నిర్మించిన శివాజీ గారిని అభినందిస్తూ నాకు ఈ వేషం ఇచ్చిన మణి ప్రకాష్ గారు థ్యాంక్స్ చెప్తూ మీ దగ్గర తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నేను ఆది ఫాదర్ని నేను యాక్ట్ చేశాను. మా రఘుబాబు కూడా యాక్ట్ చేశాను. దాంట్లో మంచి క్యారెక్టర్. ఈజ్ మై సన్ సినిమాలో. ఇంతకుముందు సుందరాయి తొందర ఎక్కువ అని మన మణి బాబు ఒక సినిమా 2 years బ్యాక్ చేశాను. దాంట్లో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశాను. మంచి డైరెక్టరు. అనుకున్నట్టుగా ఇబ్బంది లేకుండా షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రొడ్యూసర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా అనుకున్న బడ్జెట్లో చేయడం ఎంచుకున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మా వాడికి ఇది 50వ హీరో సినిమా అనుకుంటాను. అది ఆల్రౌండర్. డిఫరెంట్గా ఇది టైటిల్ చాలా పెద్ద హిట్ అవుతుందని, పనికి మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇలా మంచి మంచి సినిమా చేస్తాను చేయాలని కోరుకుంటూ, మంచి డైరెక్టర్, మంచి రచయిత, ఇన్ని లక్షణాలు వాడు ఇండస్ట్రీలో నిద్రపోవాలని మరి కోరుకుంటున్నాను. సరే, మన హీరో అంటే ప్రూవ్ చేసుకున్నాడు. ఇది కూడా ప్రూవ్ అయితే ఇంకోటి ఆయన కిరీటంలో ఒక ఉద్యోగం అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు. ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సినిమాలో అదే సినిమా టైప్లో ఆలీబాబా ఒక్కడే దొంగ, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 50వ సినిమా ఇంకా మళ్ళీ ఇంకా హీరోగా సినిమా చేయాలని, ఆలీని ఈ సినిమాతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే ఈ సినిమా చేసిన నిర్మాత శివాజీ గారికి, మణి ప్రకాష్ గారికి,
అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గారు మంచి ప్రొడ్యూసర్గా, పని ప్రకాష్ మంచి డైరెక్టర్గా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఐ విష్ అలీబాబా ఒక్కడే దొంగటి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. I really want to thank my crew, first director Gariki. He molded me into that role. Seriously, ఆయన లేదంటే నాకు నిజంగా కొంచెం కష్టమే. And I thank you my cameraman John sir. నాకు సెట్లో ఎంత ఎంకరేజ్ చేశారో అంత ఎంకరేజ్ చేశారు. నాకు ఒక బ్రదర్ లాగా ఫుల్ అండ్ ఫుల్ ఒక డే ఫుల్ లైక్ డే 1 నుంచి డే ఎండ్ దాకా నాకు ఫుల్ అండ్ ఫుల్ వచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా టెక్నీషియన్స్ మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ గారు శివాజీ గారు చాలా హంబుల్ అండ్ వెరీ కైండ్, చాలా జెన్యూన్ పర్సన్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఏం చెప్పాలని తెలియట్లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలీ గారు, ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇలాంటి మనిషి ఉంటారా నాకు నిజంగా తెలీదు. మా తాతయ్య తర్వాత నేను చూస్తున్నాను ఒక మనిషిని అంటే నిజంగా అది అలీ గారు. నిజం చెప్తున్నాను, ఆయన రోజు ఐ మీన్ ఫస్ట్ డే నుంచి ఎండ్ దాకా నా లోపల ఉన్న బాధని మర్చిపోయి అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. ముందుగా ఈ చిత్ర దర్శకులు పని ప్రకాష్ గారికి నేను సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన నా పైన ఎంతో నమ్మకంతో తన ఫిలింకి మ్యూజిక్ చేయమని నాకు అప్పచెప్పిన బాధ్యత నెరవేరింది అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్త ప్లాటినం డిస్క్ దాకా ఇది రావడానికి కారణం అందరూ ఆలీ గారు హీరోగా ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సీడీని రిలీజ్ చేయడం, మీరందరూ ఆదరించడం ఇలాగా. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శివాజీ గారు ఆయన మ్యూజిక్ సంబంధించి పలానా సింగర్స్ పాడితే బాగుంటుంది అని చెప్పిన వెంటనే ఆయన తప్పకుండా పాడిద్దామని బాలు గారు ఇందులో 2 పాటలు పాడారు. అలాగే నిహాల్ గారు 2 పాటలు పాడారు. అండ్ సునీత గారు బాలు గారితో ఒక డ్యూయట్, తర్వాత నిహాల్ గారితో డ్యూయట్, ఆవిడ 2 పాటలు పాడారు. అలాగే రేవంత్, లిప్సిక వీళ్ళు ఒక మంచి డ్యూయట్ పాడారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందులో ఆలీ సిస్టర్ క్యారెక్టర్ చేశాను. సో సాంగ్స్ చూసారు కదా, సాంగ్స్ ఆల్రెడీ హిట్, సినిమా కూడా ఇంకా సూపర్ హిట్, అది మనందరికీ తెలిసిందే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అలీబాబా ఒకటే దొంగ మూవీ. ఆలీ గారి గురించి చెప్పాలంటే ఒకరోజు ఒక సంవత్సరం సరిపోదు. ఒక చక్కటి విలక్షణమైన నటుడు తను. యూజువల్గా ఏ సినిమాలో కానీ ఎంత పెద్ద హీరో అయినా పక్కన ఆలీ గారు ఉన్నారంటే ఆయన మీదే కళ్ళెళ్తాయి అందరిది. చక్కటి ఎటువంటి నటుడు అంటే అణువణువులో నటనని నింపుకున్న ఒక మహా హాస్య నటుడు అని చెప్పలేము. ఆయన్ని చూస్తేనే మనలో ఏమైనా ఆవేదనలున్నా వెళ్ళిపోతుంటాయి. నాకు మొట్టమొదటిసారిగా ఇది ఆడియో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆలీ గారి సహకారంతో రిలీజ్ చేయటమే నా మొదటి విజయంగా నేను భావించానండి. తర్వాత ఆలీ గారు హీరోగా చేసిన తర్వాత మన నరేష్ గారితో వినాయకుడు వాయిస్ చెప్పించారండి, విఘ్నేశ్వరుడిది డబ్బింగ్. అది కూడా ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సినిమా నిర్మాణానికి అందరూ కూడా భరణి గారు, ఆలీ గారి స్నేహితులు అందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా కోఆపరేట్ చేసి నేను సినిమా ఇంత బాగా రావడానికే కారకులయ్యారండి. నా సినిమాలో ఉన్నటువంటి 24 విభాగాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శివాజీ గారి సినిమా బాగా రావాలి, బాగుండాలి అనే మనస్ఫూర్తిగా చేయటంతో ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నేను భావిస్తున్నానండి. మరియు ఈరోజు ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో చాలా ప్రముఖులు నేను కని విని ఎరగని రీతిగా మన వివి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు అలాంటి వారి చేతుల మీదుగా నేను ఈ ఫంక్షన్ చేసుకున్నందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ప్రకాష్కి ఇవాళ సోదరుడు కృష్ణ భగవాను కూతురు నిశ్చితార్థం
చాలామంది ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కొంతమంది వెళ్ళారు, ఇంకా వెళ్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ హైదరాబాద్లో కాదు, కాకినాడలో ఆర్టిస్టులు వస్తారు రారు. అందుకని ఆయనకి ఒకటే కూతురు, నా కూతురికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి అందరికీ పేరు పేరున ఫోన్ చేయడం జరిగింది. సో అనుకోకుండా మా ఆడియో కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చిన అతిథులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న నా సోదరుడు పూరి జగన్నాథ్ గారికి, వివి వినాయక్ గారికి, అందరి నరేష్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ చైతన్య గారు ఒక షూటింగ్లో చాలా దూరం, సిటీకి దూరంగా వారు ఉన్నారు. ఆర్టిస్టులు ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నానండి. ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా మా తాతగారిది అంత్యక్రియలు జరిగాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం జరిగింది. అందుకే ఏమనుకోవద్దు, నా కోసం మీరు ఫంక్షన్ ఆపద్దు, మీరు చేసేసేయండి. నేను నెక్స్ట్ టైము మీడియాకి నేనే పిలిచి మీ సినిమా గురించి నేను ప్రమోట్ చేస్తాను. సారీ అన్నారు, నో ప్రాబ్లం. నాకు వచ్చిన వీళ్ళే గెస్టులు, థ్యాంక్ యూ. ఈ సినిమా నాది 50th మూవీ. అలీబాబా అరడొందల దొంగల సినిమాల్లో ఒక దొంగ మా గురుగారు ఈవి సత్యనారాయణ గారు నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేస్తే, ఎస్సి కృష్ణారెడ్డి గారు అంటే నా జీవితంలో ఇద్దరు మర్చిపోలేనండి. ఒక ముక్క నాటింది ఈవి సత్యనారాయణ గారు, దానికి నీళ్లు పోసి పెద్దది చేసింది ఎస్సి కృష్ణారెడ్డి గారు. సో వీళ్ళిద్దరిని నా జీవితంలో మర్చిపోలేను. తర్వాత ఒక ఆర్టిస్ట్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా నాకు బాగా సక్సెస్ పేరు సంపాదించుకున్న చిత్రాలు, ఒకటి పూరి జగన్నాథ్ గారిది, రెండు వివి వినాయక్ గారిది, మూడోది రాజమౌళి గారిది. ఇలా ఎంతోమంది డైరెక్టర్లు నన్ను సహకరించి ఈ రోజున ఈ స్టేజ్ మీద మీ ముందు ఉన్నానంటే వాళ్ళ దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.